ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది వాటి ఫలితాల కోసమే అని చెప్పుకోవాలి. అయితే ఎన్నికల వరకు కూడా అధికార పార్టీ వారు ప్రతిపక్షాలపై, ప్రతిపక్ష పార్టీల వారు అధికార పార్టీపై నిప్పులు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఎలక్షన్స్ పూర్తయిన తరువాత కూడా చాలానే ఆరోపణలు చేసుకున్నారు. అందులో ముఖ్యంగా తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ టీడీపీని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అయితే అందుకు తగిన సాక్ష్యాలు మాత్రం బయటకు రాలేదనే చెప్పాలి. ఇక తాజాగా ఫోన్లను ట్యాప్ చేయడం నిజమే అని ఏపీ సర్కారే ఒప్పుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చలామణి అవుతున్నాయి. డైరెక్ట్ గా విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన మాట నిజమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు ముందు అంగీకరించిందట. టెలిగ్రాఫ్ చట్టం 1885 సెక్షన్ 2 కిందనే కొందరు నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు పేర్కొంది. చట్ట వ్యతిరేకులుగా పేర్కొంటూ కొందరు ప్రముఖ నాయకుల పేర్లు వడాఫోన్ కంపెనీకి ఇచ్చి ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ట్యాప్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలియజేశారు. అయితే కేవలం దేశ భద్రతకు, సమగ్రత, సార్వభౌమత్యానికి భంగం కలిగించే సందర్భంలో విదేశాలతో స్నేహ సంబంధాలు నెరిపే అవకాశం ఉన్నప్పుడు, నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ విధ్వంసం సృష్టించే సమయంలో మాత్రమే ఫోన్లను ట్యాప్ చేయొచ్చని టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. ఇక ఆయా సందర్భాల్లో తప్ప మరే ఇతర సమయాల్లో ఫోన్లు ట్యాప్ చేయడానికి అనుమతి ఇవ్వొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా కూడా వైసీపీ నేతలపై కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కావాలనే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిందంటూ రామకృష్ణారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారో తెలపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలికమ్యూనికేషన్స్ కార్యదర్శి, వడాఫోన్ ఏపీ, తెలంగాణ నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని అడ్రస్ చేస్తూ కోర్టును కోరారంటూ తెలుస్తోంది. అదే సమయంలో డీజీపీ ఠాకూర్ను, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను సదరు చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేలా కేంద్రానికి ఆదేశించాలని రామకృష్ణారెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఇక వాదనలన్నీ విన్న కోర్టు తమకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ కు తెలియజేస్తూ విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. మరి 6వ నెల 6వ తేదీన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.